పశ్చిమాసియాలో యుద్ధానికి ముగింపు పలికే శాంతి చర్చలపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఈ అమెరికా ఇరాన్ చర్చలకు తాము త్వరలోనే ఆతిథ్యం ఇస్తామని తాజాగా పాకిస్తాన్ ప్రకటించింది. ఇరాన్ మాత్రం అసలు పాక్ మధ్యవర్తిత్వ ప్రణాళికలతో తమకు సంబంధమే లేదని స్పష్టం చేసింది. ఇస్లామాబాద్ వేదికగా సౌదీ అరేబియా, ఈజిప్ట్, టర్కీ విదేశాంగ మంత్రులు భేటీ కావాల్సి ఉన్న ఆ సమావేశం జరగక ముందే వారు స్వదేశాలకు వెళ్లిపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. మరోవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ఇరాన్పై హెచ్చరికల స్వరాన్ని మరింత పెంచారు. త్వరగా ఒప్పందం కుదుర్చుకొని హార్మోజ్ జలసంధిని పూర్తిగా తెరవాలని ఆ దేశానికి సూచించారు. లేకపోతే ఇరాన్ ఇంధన కేంద్రాలు, మౌలిక సదుపాయాలను ధ్వంసం చేస్తామని హెచ్చరించారు. ఖర్గ్ దీవిని ఆక్రమించుకుంటామని సంకేతాలిచ్చారు. పశ్చిమాసియాలో యుద్ధానికి ముగింపు పలికే శాంతి చర్చలపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. అమెరికా ఇరాన్ చర్చలకు తాము త్వరలోనే ఆతిథ్యం ఇస్తామని తాజాగా పాకిస్తాన్ ప్రకటించింది. ఇరాన్ మాత్రం అసలు పాక్ మధ్యవర్తిత్వ ప్రణాళికలతో తమకు సంబంధమే లేదని స్పష్టం చేసింది. ఇస్లామాబాద్ వేదికగా సౌదీ అరేబియా, ఈజిప్ట్, టర్కీ విదేశాంగ మంత్రులు భేటీ కావాల్సి ఉన్నా ఆ సమావేశం జరగక ముందే వారు స్వదేశాలకు వెళ్లిపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. మరోవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ఇరాన్పై హెచ్చరికల స్వరాన్ని మరింత పెంచారు. త్వరగా ఒప్పందం కుదుర్చుకొని హార్మోజ్ జలసంధిని తెరవాలంటూ కూడా అల్టిమేటం జారీ చేశారు. లేకపోతే ఇరాన్ ఇంధన కేంద్రాలు, మౌలిక సదుపాయాలను ధ్వంసం చేస్తామని హెచ్చరించారు. ఖర్గ్ దీవిని ఆక్రమించుకుంటామన్న సంకేతాలనిచ్చారు.